ప్రత్యేకంగా ఈ బిల్ రావడానికి ముందే సౌత్కు అన్యాయం జరగబోతుంది, చిన్న రాష్ట్రాలకు మరింత అన్యాయం జరగబోతుంది అంటూ కూడా తెరపైకి చర్చ జరిగింది. కాదండి, అన్యాయం ఎప్పుడు జరుగుతుంది? మన సీట్లు తగ్గినప్పుడు అన్యాయం జరుగుతుంది. నిన్న క్లియర్ కట్గా నంబర్తో పాటు సీట్లు పెరుగుతున్నాయి అని చెప్పారే కానీ అన్యాయం ఎందుకు జరుగుతుంది? సీట్లు పెరుగుతున్నాయంటే ఎందుకు నో చెప్తున్నారు? ఈరోజు హిస్టారిక్ ఎక్స్లో చేశారు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇట్స్ అ హిస్టారిక్ విన్ అంట. దేనికి హిస్టారిక్ విన్? వై ఇస్ ఇట్ అ హిస్టారిక్ విన్? ఏంది మహిళల్ని కించపరిస్తే హిస్టారిక్ విన్? ఈరోజు ఏదో యాంటీ నేషనల్ అంట ఈ బిల్. హౌ విల్ ఇట్ బి యాంటీ నేషనల్? అంటే బహుశా ఆయన భారతదేశం నుంచి, ఆయన మరి భారతదేశం డిఎన్ఏ కాదు కదా, మేబీ హీ ఫైండ్స్ ఎవ్రీథింగ్ యాంటీ నేషనల్. మరి ఏమో, మరి నాకైతే తెలియదు. కానీ ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక మహిళా బిల్లు జరుగుతుంటే ఆయన ఇచ్చిన స్పీచ్లో మహిళల గురించి కానీ, మహిళా రిజర్వేషన్ గురించి కానీ ఏమీ మాట్లాడకుండా ఆయన నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటే, 16 అని, మ్యాజిక్ అని, లేకపోతే గార్డెన్ అని ఏంటేంటో మాట్లాడుతుంటే మాత్రము ఎవ్వరు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక కామెడియన్గా చూస్తున్నారు మొత్తం దేశం మొత్తం.